ఏంటంటే జీడిపప్పు, ఎండు బఠానీలు, పల్లిపప్పు అనమాట. ఈ మూడు కూడా నానబెట్టేసి ఈవినింగ్ స్నాక్గా వీటిని తాలింపు వేస్తానమాట. మూడింటిని కలిపి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఈ నానబెట్టాను కదా ఫ్రెండ్స్, వీటిని ఉడకబెడతాకనమాట. ఏంటంటే బఠానీలు వీటిలో ఏంటంటే ఫ్రెండ్స్ నేను జీడిపప్పు కూడా వేసాను అనమాట. గుండెపప్పు, జీడిపప్పు, బఠానీలు, వేరుశనగపప్పులు అనమాట ఫ్రెండ్స్. ఇది 3 రకాలు అనమాట. మామూలు పచ్చనగలు కూడా వేస్తారన్నమాట. అవి టయానికి లేవన్నమాట ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే నేను ఈ 3 పెట్టాల్సి వస్తుందన్నమాట. ఇందులో సరిపడా సాల్ట్ వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ పొయ్యి మీద పెట్టాను అనమాట. ఉడకబెట్టేసి తాలింపు వేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది వీటితో మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు. వడలు వేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు, ఇంకా మన ఇష్టం అనమాట ఫ్రెండ్స్. అది ఉడికిపోయిందనమాట. కట్టేస్తున్నా. సరిపడా సాల్ట్ కూడా వేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, పొయ్యి మీద పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, పొంగు వస్తుంది. కూడా వడకట్టేస్తాను అనమాట ఫ్రెండ్స్. దీంట్లో జల్లుల్లో పోసి చూడండి, ఈ తాలింపు వేస్తా. లేదు ఈ పచ్చి నానబెట్టేసి ఫ్రెండ్స్ మనం వడలాగా కూడా వేసుకోవచ్చు అనమాట. అన్నీ కలిపేసి లేదంటే దోశలాగా చేసుకోవచ్చు. ఈ తాలింపు వేయడానికి ఉడకబెట్టినవి అన్నీ కూడా ఏంటంటే ఇది పల్లిపప్పులను, బఠానీ, జీడిపప్పు అనమాట ఫ్రెండ్స్. ఇది ఉడకబెట్టాను కదా నానబెట్టి, దానికి తాలింపు అనమాట ఫ్రెండ్స్. ఇది జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి అనమాట. దీంట్లో ఆయిల్ పోయాలి. సరిపడా ఆయిల్ పోస్తుంది అనమాట. చూడండి, తాలింపుకి ఫ్రెండ్స్. ఇది ఇందులో తాలింపు వేస్తాం. చూడండి, ఫ్రెండ్స్ ఇందులో వేస్తాం అనమాట. చూడండి, వేసి వీటిని ఈ విధంగా తాలింపు వేస్తారన్నమాట ఫ్రెండ్స్. అయిపోయిందన్నమాట. సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. తాలింపు వేసిన తర్వాత లైట్గా కొంచెం కారం కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది అంటే మనకు ఘాటు కావాలి కాబట్టి వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా కలిపేసాను అనమాట. ఉప్పు, సాల్ట్ను, కారం అనమాట. దీంట్లోకి ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది అనమాట. ఉంటే మనం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. కానీ ఏంటంటే నేను తాలింపు వేసిన తర్వాత ఈ విధంగా చేసాను. మళ్ళీ ఇంకో ఐటెం చేయాలి ఫ్రెండ్స్ నేను. అదేంటంటే సేమ్ ఇదే ఐటమ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందులో కారం ప్లస్ కారం, స్వీట్ కార్న్ ఉంటుంది కదా, అది కూడా వేస్ట్ చేస్తాను అనమాట ఇంకో రెసిపీకి.